గారికి మార్కెట్ శుభాకాంక్షలు. ఇదే కాక చాలా కార్యక్రమాలు చేసిండు. మేము అతను వెంబడించున్నాము. పెద్దలు రాజేంద్రారెడ్డి గారికి అదేవిధంగా వసతులు లేక నీళ్లు లేక పంటలు సరిగ్గా పండక అందరం కూడా ఆర్థిక పరంగా కొంచెం వెనుకబడి ఉన్నాం. 20-25 ఏళ్ళ క్రితం. సో ఎవరి అవసరాల నిమిత్తం ఉద్యోగ నిమిత్తము వివిధ ప్రాంతాలకు పోయి ఎంతో కొంత బాగుపడినాం. సో కాలం అనుకూలించి అన్ని కూడా ముందుకు జరుగుతూ ఉన్నాయి. నేను ఇండియా వచ్చిన తర్వాత బాగా ఆలోచించి ఎక్కడో చేయడం కంటే నేను పుట్టిన ప్రాంతానికి, అందులో ముఖ్యంగా నా సొంత గ్రామానికి ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతో దాన్ని జేఎస్ఆర్ ఫౌండేషన్ అని మా తల్లిగారి పేరు మీదనే పెట్టి 2018 నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఈ ప్రాంతంలో. ఇప్పుడు చెప్తామంటే అంత సమయం సరిపోదు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక 2-3 విషయాలు మీకు చెప్తా. ఈ ఊర్లో స్కూల్ ఉంది. స్కూల్లో ఒక 2 ఏళ్ల క్రితం అక్కడ హెడ్ మాస్టర్ ఫోన్ చేశారు, అన్న ఇది ఒక బార్ లాగా తయారైపోయింది, ఇక్కడ అంతా రోజు మందు తాగుతా ఉన్నారు, కొంచెం మీరు యువతకు చెప్పాలంటే ఒక 2-3 సార్లు నేను కూడా చెప్పిన పిల్లలకు. సరే ఒక రోజు ఆపుతాం, మనం 2 రోజులు ఆపుతాం, ఒక 1 వీక్ ఆపుతాం. చెట్ల దృష్టికి వస్తా ఒక రోజు చెప్తారా ఆ దినం సరే చెట్లని చెప్తారు, కానీ పిల్లలు కూడా ఆలోచన చేస్తారు. మళ్ళీ 1 వారం దినాలకు మళ్ళా ఇక ఉడుకు రక్తం కాబట్టి, కానీ ఏం కూడా ట్రైనింగ్కి వచ్చినా కాబట్టి ఆలోచన చేసుకొని దాంట్లో సీసీటీవీలు పెట్టించినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవార్డు